ఆలగడ్డ సబ్ డివిజన్ సార్, యువన్ సబ్ డివిజన్ కంబైన్ ఉన్నాయి సార్. ఇవి నంద్యాల సబ్ డివిజన్ సార్. ఇవి అవి నంద్యాల సబ్ డివిజన్. మొత్తం కాస్ట్ అంతా 75 lakhs సార్ టోటల్. డిస్ట్రిబ్యూషన్ అక్కడ సబ్ డివిజన్ వాళ్ళు సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ వచ్చాయండి. దూరం రావడం ఏ ఊరు మీది? ఈ ఊరేనా? ఎంతమంది? 25,000 సార్. ఏం చేస్తారు మీరు? కొండ యాక్సిడెంట్ అయి కింద పడ్డాడు. వేరే వాళ్ళకి దొరికింది. దాని ద్వారా నేను వచ్చి కంప్లైంట్ వచ్చేసి శాంపుల్ పడేది ఇచ్చిన తర్వాత ఏం చూస్తారు అట్లా? ఏం చూస్తారు? ఎగ్జామ్ పరీక్షలు వస్తాయి. ఇది ఎక్కడ పెట్టుకుంటాను? బాబు ఇది మీదేనా? ఎక్కడ కొన్నారు మీరు? ఇప్పుడు సిమ్ ఉంది అట్లా? వేరే వాళ్ళు యూజ్ చేస్తుంటే స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం. 25,000 తీసుకో. ఈ ఫోటో ఇప్పుడు ఊరికంగా లైట్గా మాట్లాడింది మళ్ళీ మాట్లాడుతున్నాను. రేపు వస్తే గణేష్ పిల్లలు మీరు చాలా ఇదే పడతారండి ఫోటోలో. మీరే పడతారు. దాని మీద చక్రపాణి రెడ్డి నంద్యాల చక్రపాణి రెడ్డి రేపు మీటింగ్ పెడతాం. ఆడ అన్ని విషయాలు ఆయన మాట్లాడతాడు, మేము మాట్లాడతాం. రేపు మాట్లాడేస్తాం ఆడ అన్ని విషయాలు. మేము అందరం మారాలి. ముందు మేము మారితే అందరినీ మార్చడానికి అవుతుంది. ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం, బాబు పాలిటిక్స్, గవర్నెన్స్ వ్యవస్థలు సర్వనాశనం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు వికృత రూపం అనే పరిస్థితి కూడా మనం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఇవన్నీ కూడా ఎవరైతే కమిషన్లకు సహకరించకపోతున్నారో అటువంటి ఉద్యోగ అధికారులపై కూడా రెడ్ బుక్ను ప్రయోగించే పరిస్థితి మంత్రి అచ్చెన్నాయుడే చేయడం జరిగింది. అంటే బదిలీ చేసి అనుభవం లేని ఒక జూనియర్ అవినీతి వ్యవహారాలన్నీ కొనసాగించే వైనం ఈరోజు మనం చూడడం జరుగుతుంది. అంటే అచ్చెన్నాయుడు చెప్పినది ఇన్లేదని జీఎంను వాళ్ళందరినీ కూడా రామ్మోహన్ అని అతన్ని ట్రాన్స్ఫర్ చేసి అతని ప్లేస్లో జూనియర్ అతన్ని కూడా తీసుకొని వచ్చి చేసిన పరిస్థితి. అంటే ఈరోజు ఏ విధంగా పరిపాలన ఉందనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. పొలిటికల్ గవర్నెన్స్ కానీ రెడ్ బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి ఈరోజు రాష్ట్రంలో చేరిందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సి. ఈ 15 సంవత్సరాల పరిపాలనలో వ్యవస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలందరూ కూడా సర్వనాశనం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. ఒకవైపు
ప్రతిపక్ష నాయకుల సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టినా వాళ్ళని మనం చూసినాం. ఒక 8 నెలల నుంచి ఒక్కొక్కరి మీద ఒక కేసులోనే ఇక్కడ ఒక కేసు పెడితే ఇంకొక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి మొత్తం సోషల్ మీడియా వాళ్ళందరినీ పోస్ట్ పెట్టలందరినీ హరాస్మెంట్ చేసి ఇంకా లాస్ట్కు తెలుగుదేశం పార్టీతో గత వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్ళ మీద అంటే ఆపోజిట్ నాయకులకు వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఎదురు పార్టీ నాయకులు పోస్టులను పెట్టినా ఏం పెట్టినా కూడా వాళ్ళను తీసుకుపోయి కొట్టడము లేకుంటే తీసుకుపోయి బెదిరించే పరిస్థితి ఈరోజు మనం చూడడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో జైలు శిక్ష అనుభవించిన రౌడీ షీటర్ శ్రీకాంత్కు టీడీపీ ఎమ్మెల్యేలే ఒక మంత్రి వాళ్ళకు పెరోల్ ఇప్పించిన పరిస్థితి మనం అందరం కూడా చూడడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీకాంత్కు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిఫార్సు లెటర్లతో హోంశాఖ మంత్రి అనిత పెరోల్ మంజూరు చేయడం జరిగింది. అంటే టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు అధికారులు శ్రీకాంత్ నేర కార్యకలాపాలకు కూడా వాళ్ళందరూ కూడా సహకరించే పరిస్థితి ఈరోజు మనం చూడడం జరుగుతుంది. ఇంకా ఇవన్నీ చూసి ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తెలుగుదేశం నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మా ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనేది కూడా వాళ్ళ ఆలోచన. మా ప్రభుత్వంలో కనీసం తెలుగుదేశంలో ఎక్కడన్నా కానీ చాలా వరకు తెలుగుదేశం నాయకులని ఎక్కడ కూడా తప్పు లేకుండా మాత్రం తప్పు చేసింటే వాళ్ళ అధికారులను యాక్షన్ తీసుకోమని చెప్తూ వచ్చినాం తప్ప పొరపాటున కూడా కక్ష సాధింపు చర్య అనేది మాత్రం ఎవ్వరి మీద ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్య లేని పరిస్థితి. ఆ రోజు ఏదైనా చిన్న వ్యవసాయం గురించి దాన్ని మాట్లాడితే ఆ రోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడితే ఆ రోజు జగనన్న గవర్నమెంట్లో మనం రైతు భరోసా కేంద్రాల్లో మందులు ఇచ్చిన ఘనత మాది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఊళ్ళో కూడా రైతులకు అందరికీ కూడా ఈ మన ఊళ్ళలో రైతు భరోసాలు ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు రైతులకు అందరికీ కూడా పంట నష్టపరిహారం రావడానికి కానీ, లేకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ, లేకుంటే మందులు ఇవ్వడానికి కానీ, విత్తనాలు ఇవ్వడానికి కానీ, వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి కానీ మనం రైతు భరోసా కేంద్రాలు పెట్టడం. ఆ కేంద్రాల వల్లనే అంతకుముందు ఇన్పుట్ సబ్సిడీ మొత్తం అంతా కూడా రైతులకు పంట కాలం అయిపోయే లోపలనే ఒకవేళ పంట సరిగ్గా పండకపోతే వాళ్లకు మనం ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత ఆ రోజు మనం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక్కసారి వాళ్ళందరూ కూటమిలోనే నాయకులందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఎలక్షన్ల ముందర మీరు ప్రజల ముందర ఏం మాటలు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు అనేది కూడా ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఇస్తూ ఈ సూపర్ 6 పథకాలన్నీ నేను అమలు చేస్తాను, మీరు జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఆ పథకాలతో పాటు కూడా ఈ సూపర్ 6 పథకాలు వచ్చి ఎంతమంది పిల్లలు ఇంటర్ చదివితే అంతమంది కూడా తల్లికి వందనం వస్తుంది. రైతు బంధు కింద మొత్తం 20,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కాకుండా మొత్తం అది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కలుపుకొని నేను వాళ్ళు ఇచ్చేది కాకుండా 20,000 డబ్బులు ఇస్తానని చెప్తే రైతులందరూ నమ్మడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు కూడా 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ కూడా నెలకు 15,000, సంవత్సరానికి 18,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇచ్చే ఆసరా, చేయూత ఆ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి, ఇంకా మేము ఆర్థికంగా బాగా బలపడవచ్చు అనే ఉద్దేశంతో పాపం అక్క చెల్లెళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు నమ్మి చంద్రబాబు నాయుడుకి ఓటేయడం. ఒక ఫండ్ క్రియేట్ చేసి అక్కడి నుంచి మొత్తం కొనుగోలు చేసే పని. ఈ రోజు వరకు కూడా పొగాకు ఉంది ఇంకా రైతుల దగ్గర. చాలా ఊళ్ళలో పొగాకు అమ్ముకోలేని దుస్థితిలో ఈరోజు మనం చూస్తున్నాం. ఇంకా రైతులు కూడా పొగాకు కూడా అంటే పండించిన పంటకు కూడా అమ్ముకోలేని దుస్థితి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ టంగుటూరు కానీ లేకుంటే గుంటూరు మిర్చి ఆడి కానీ ఇవన్నీ కూడా చిత్తూరు మామిడి రైతుల కోసమైనా కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత అంతో ఇంతో వాళ్ళలో చలనం వచ్చి చేయగలిగినారు తప్ప కానీ వాళ్ళకి సొత్తాగా ఈ రైతులకు వీళ్ళకి చేయాలనే పరిస్థితి ఏ రోజు కూడా లేని పరిస్థితి. కేవలం
మేము మోసం చేసాం, ఓట్లు వేసిపించుకున్నాం, అయిపోయింది, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత చూసామనే పరిస్థితిలో ఈరోజు కూటమి నాయకులు అందరూ కూడా ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు ఎవరైనా, మేమైనా ఇంకొకరైనా తెలుసుకోవాల్సిందే, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అధికారం అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఏమన్నా చేస్తే అదే పరిణామం మళ్ళీ మనకు సీన్ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఈరోజు చేసిన పని ఖచ్చితంగా నెక్స్ట్ మనం కూడా అనుభవించాల్సిన అవసరం సార్. అందుకే రాజకీయ నాయకులు అందరూ కూడా, మనం అందరం కూడా ప్రజలు మనకు ఓటేసి గెలిపించిన తర్వాత ప్రజలకు న్యాయం చేయడానికి, ఏదైనా మన చేతనైతే మంచి పని చేయడానికి, కానీ ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగము, మేము మొత్తం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, పోలీసులను మా ఇష్టం వచ్చినట్టు మేము ఇట్లా చేసుకుంటాము, వాడుకుంటాము, మేము ఎవ్వరం కూడా మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు మా చెప్పు చేతుల్లో ఉండాలని ఉంటే మాత్రం రాబోయే కాలంలో చాలా పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఏమి చేసినా, ఎంతమందిని బెదిరించినా, ఇంకొకటి చేసినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ జగనన్న సైనికులుగా గట్టిగా ఉంటాం తప్ప పొరపాటున కూడా ఏ దానికి కూడా భయపడే ప్రసక్తి లేనే లేదు. ఖచ్చితంగా మొత్తం అన్ని దానిలకు కూడా అడ్డం నిలబడి ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగడానికి మా వంతు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఈ రైతుల యూరియా విషయం అయితేనేమి, కొంతమంది ఆ అధికారులు మనం నిన్ననే శ్రీశైలం దాంట్లో చూసాం, అటువంటి అధికారుల మీద ఖచ్చితంగా పోలీసులు మాత్రం కేసు పెట్టాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం ఏదో కంటి చూపు చర్యగా కాకుండా మళ్ళీ ఒకసారి అధికారుల మీద ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది. కాబట్టి మీరు కూడా కనీసం పోలీసు బాగున్నట్లయితే అందరినీ కూడా మంచిగా. ఈరోజు టీచర్లు అందరూ రోడ్లు ఎక్కారు, ఆ రోజు ఏందో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అన్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు టీచర్లను, ఉద్యోగస్తులందరూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం మీకేమి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీకు చేసే సాయం ఏందో మీరు ఒకసారి చెప్పమని మొత్తం అధికారులందరినీ కూడా అడగడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇవి డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదు. అంటే ఏ విధంగా మీరు మోసపోయినారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే ఘోరమైన పరిస్థితి. ఈరే దొరకక రోడ్ల మీదకి వచ్చి, ఆ రోజు మా ప్రభుత్వంలో ఈరే ఎక్కడ కావాలంటే అక్కడ అవసరం అనుకుంటే ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రాల్లో బుకింగ్ చేసుకుంటే 2 రోజులలో మేము మందులు ఇచ్చిన ఘనత ఆ రోజు మాది. మీరు ఈరోజు ఎందుకు కనీసం మార్కెట్లోకి పోయి మా ఫర్టిలైజర్ షాపులో యూరియా అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో ఉండడం జరుగుతుంది. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం అంటే ప్రజలను మభ్యపెట్టడాన్ని, ఓట్ల కోసం మాత్రమే మాటలు, ఓట్లు అయిపోయి గెలిచిన తర్వాత ఆ మాటల గురించి ఆలోచన చేయాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవ్వరు కూడా ఆలోచన చేయలేని పరిస్థితి. రైతులందరినీ కూడా నేను కోరేది ఒకటి, మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీకు ఎన్నిసార్లు ఇన్సూరెన్స్ డబ్బులు పడినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర మీకు లాస్ట్కు మీకు మందులు కూడా దొరకని పరిస్థితి ఈరోజు చూడడం జరుగుతుంది. మీరందరూ కూడా ఒకసారి రైతు సోదరులారా, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. రైతు బాంధవుడుగా రాజశేఖర్ రెడ్డి, ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి రైతుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గిట్టుబాటు ధర ప్రతి ఒక్క రైతుకు కూడా పంట పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించిన పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో మనం చూడడం జరిగింది. ఇప్పుడు కార్యకర్త చేసేనేమి, ఎమ్మెల్యే చేసేనేమి తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. ఇప్పుడు కింద ఇంకొకరు స్టార్ట్ చేసి వీళ్ళ కార్యకర్తలు ఎందుకు ఇంకా డైరెక్ట్గా మేమే ఫీల్డ్లోకి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా మేమే హీరోయిజం చూపిస్తే బాగుంటుంది, వేరే వాళ్ళు చూపించేదానికంటే మా హీరోయిజం అయితేనే బాగుంటుందని వాళ్ళందరూ ఆ స్టేజ్లోకి వచ్చినట్టు ఉండడం జరుగుతుంది. పోలీసు వాళ్ళే చర్యలు తీసుకోవాలా. ఖచ్చితంగా చట్ట ప్రకారం, చట్ట పరిధిలో ఏ విధంగా మనం ఏం యాక్షన్ తీసుకోవడానికి చట్ట పరిధిలో ఉండేది అవన్నీ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ చర్య తీసుకోవాలనే మనం పోలీసులను కోరడం జరుగుతుంది. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎట్లా ఉందంటే
అధికార పార్టీలో ఉండే వాళ్ళకు వాడు లీడర్ స్థాయి కానీ ఇంకొకటి కానీ చూసే పరిస్థితి లేదు. వాళ్ళకు మాత్రం ఎస్కాట్ ఇవ్వచ్చు. ప్రతిపక్షంలో ఉండేటోళ్ళకి ఎంత ఇబ్బంది ఉందని ఎస్కాట్ కావాలనుకున్నాను కూడా దానికి నానా కారణాలు చూపించి ఎస్కాట్ ఇవ్వకుండా చేసిన పరిస్థితి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈ విధంగా తయారైపోయింది. అంటే అందరికీ ఒకటే విధంగా న్యాయంగా ఉండాలనేది ఆలోచన చేయడం లేదు, కానీ వాళ్ళకి కావాలనుకునే వాళ్ళకు మాత్రం సపోర్ట్ చేయొచ్చు. అవతల వాళ్ళకి ఏం చేయకూడదు అనుకునే వాళ్ళకి మాత్రం ఏం కావాలంటే అవన్నీ తయారు చేసి చేసే పరిస్థితులు పోలీస్ వ్యవస్థ ఈరోజు ఉందండి. అంటే ఏం వ్యవస్థలు ఇవన్నీ మారింది మాత్రం ఎవరం ఏం చేయలేము. ప్రభుత్వంలో మనం చూసే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బరి తెగించి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. వాని పొరపాటును కూడా నియంత్రించడానికి చంద్రబాబు నాయుడు ఏం మాత్రం కూడా సపోర్ట్ చేయడం లేదు. ఇదే జరిగేదా అనేది ఆలోచన చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు కూడా. ఇంకా చూస్తే మనం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరినైనా కానీ కూడా ఈ 15 నెలల రాష్ట్రం జరుగుతున్న దారుణాలు, చంద్రబాబు నాయుడు వికృతి అన్నీ కూడా మన పత్రికలన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు మీద డైరెక్ట్గా అచ్చెన్నాయుడు వేధింపులకు సిఎస్కు ఏపీ ఆగ్రో రాజమోహన్ అనే అతను డైరెక్ట్గా ఒక లెటర్ నాకు ఇబ్బంది అయిపోతుంది, నేను సెలవు మీద వెళ్ళిపోతాను, నాకు పోవడానికి పర్మిషన్. అంటే ఈ రెడ్ బుక్ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది అనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అచ్చెన్నాయుడికి ఈ అవినీతి వ్యవహారం అనేది ఇంతకుముందు కూడా గవర్నమెంట్లో అంతకుముందు కూడా ఈఎస్ స్కాముల కింద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి అవినీతి మంత్రులను పెట్టుకొని ఏ విధంగా పరిపాలన చేయగలరో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించమని చేయడం జరుగుతుంది. ఇంకా మనం చూసాం ఇంకా కర్నూలు జిల్లాలో ఇప్పుడు నిన్న ఒక ఎమ్మెల్యే లాస్ట్ ఫారెస్ట్ అధికారులనే అందరినీ కూడా దౌర్జన్యంగా తీసుకుపోయి వాళ్ళ వెహికల్లో తీసుకుపోయి తిప్పడం మనం చూడడం జరిగింది. అంటే ఏ స్టేజ్లో పరిపాలన జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. న్యాయంగా ధర్మంగా ఒకవేళ అధికార పార్టీ అయితే అంతో ఇంతో సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ఏదో మామూలుగా అధికార పార్టీ కాబట్టి ఎవరికైనా కూడా కొద్దిగా ఉండదు మేము అధికార పార్టీ అనేది. అంతో ఇంతో వాళ్ళకు ఒకవేళ కొద్దిగా ఫేవరిజం ఉంటే పూర్తి వన్ సైడ్ మాత్రం ఇంతకుముందు అన్ని ప్రభుత్వాల్లో చూసినాం. ఒకవేళ అంతో ఇంతో అధికార పార్టీ వాళ్ళకు కొద్దిగా ఏదో కానీ ఫేవరిజం చూపించినా కానీ దాంతోపాటు ప్రతిపక్షంలో కూడా ఇది అన్యాయం అనుకునే కాడ మాత్రం ఖచ్చితంగా అధికారులందరూ కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి. అటువంటి పరిస్థితి చూడండి. ఇట వన్ సైడు మీరు తెలుగుదేశం నాయకులు చెప్తే ఏం చెప్తే అది చేసే పరిస్థితి మాత్రం మంచి పద్ధతి కాదు. మీరు మళ్ళీ అధికారులందరూ కూడా మళ్ళీ ఎవరి దగ్గరైనా ఉద్యోగాలు చేయాల్సిన అవసరం మీకు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా న్యాయంగా ఉద్యోగాలు చేయమని కోరుకుంటూ ఈ రైతులకు యూరియా విషయం అయితేనే కొంచెం తొందరగా ఖచ్చితంగా వాళ్ళని రైతులకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఈ కిడ్నాప్లు ఇవన్నీ కూడా మానుకునే పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా ఎవరికైనా కూడా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరు కూడా స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఉంది. అంత మాత్రాన వాళ్ళ మీద పోస్టులు పెట్టినాం, వీళ్ళ మీద పోస్టులు పెట్టినాం, మేము అందరినీ కూడా అరెస్ట్ చేస్తాం, మేము బెదిరిస్తామంటే మాత్రం ఎన్ని రోజులు ఇటువంటి రాజ్యాంగం నడచదు. మీకు కూడా అదే తలకాయ నొప్పి. మీరందరూ కూడా ఒకసారి మన రాజకీయ నాయకులు అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండాలని కోరడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను కూడా వేధింపు ఎక్కువైపోయింది. ఇంకా మనం ఎక్కడ చూసినా కూడా ఈ మహిళలు ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మనం చాలా మీడియాలో కానీ ఇంకొకసారి మనం చూడండి. ఒక దళితురాలైన శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీ ప్రిన్సిపాల్ ఆమెను సామ్యమైన ఆముదాల వరుస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధిస్తున్నారు అనేది కూడా ఆమె లాస్ట్కు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వేధింపులకు వాళ్ళ పార్టీ ఆమెనే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అంటే ఆమె ఏదో వీడియోలు బయట పెట్టింది, ఆమె అంతా కూడా చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఆమె లాస్ట్కు పోలీసులు వేధింపులు తట్టుకోలేని పరిస్థితిలో ఆమె ఉండడం జరుగుతుంది. చూపిస్తారా పగులు చూపిస్తారా? అట్లా కాదబ్బా. ఎవరు
నువ్వు డైరెక్ట్ లైవ్ లో పట్టుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. ఇప్పుడు అట్లా కాదు. నీ చేతిలో నువ్వు చట్టాన్ని నువ్వు చేతిలో చట్టానికి ఇప్పుడు నువ్వు రైట్ ఓకే నువ్వు తీసుకుంటావు, నువ్వు వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలా, వాళ్ళ డిఎఫ్ అంటాడు, కన్సర్వేటర్ అంటారు, వాళ్ళ మీద చెప్పి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకో. లేకుంటే డబ్బులు ఇచ్చే దాంట్లో ఫోటో తీసి మొత్తం ఎవరన్నా డబ్బులు ఇచ్చేటోళ్ళు ఫోటో తీసి పెట్టి మొత్తం దాని మీదనే పెట్టి వాళ్ళని ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు కదా. చట్టం ఎందుకు ఉంది అంటే చట్టం వీళ్ళని అందరూ కూడా వాళ్ళ వెహికల్లోనే ఈయన మొత్తం ఇప్పుడు వాళ్ళ వెహికల్లో పోయి మొత్తం శ్రీశైలం అంతా తిప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు డబ్బులు ఏ టైంలో మన రాత్రి నువ్వు పిలిపించి దండించే అధికారం ఉంది.
నమస్కారం. నా పేరు దేవిశెట్టి నాగసాగరం. నేను శ్రీశైలం మండలం జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నాను. మా సున్నిపెంట గ్రామం అటవీ శాఖ పరిధిలో ఉంది. మా పూర్వీకులు గత 70 సంవత్సరాల క్రితం డ్యామ్ నిర్మాణంలో భాగంగా ఇక్కడికి శ్రీశైలం రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి తరతరాలుగా మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఇక్కడే పుట్టి పెరగడం జరిగింది. మాకు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమొస్తుందంటే ఫారెస్ట్ వాళ్ళతో మాకు ప్రధానమైన సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మేము ఒక చిన్న ఏదైనా నిర్మాణం చేసుకోవాలన్నా దానికి కావాల్సిన రాయి అయితే ఏమి మట్టి అయితే ఏమి ఈ ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. గతంలో ఇరిగేషన్ స్థలంలో ఉన్న క్వారీ ద్వారా ఆ నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ దొరికేది. కానీ ప్రస్తుత కాలంలో ఈ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో కావాలని దానిని చేయనీయకుండా నిర్మాణాలు చేయనీయకుండా ఆపుతున్నారు. అదేవిధంగా మాది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒకే ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ఈ మా సున్నిపేట గ్రామంలో 40,000 జనాభా ఉంది. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బయటికి రెఫర్ చేయాల్సి వస్తుంది. డాక్టర్లు బయటికి వెళ్ళాలంటే కూడా సాయంత్రం 9 దాటితే ఈ చెక్ పోస్ట్ గేట్లు ఎత్తకపోవడము, రోగులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫారెస్ట్ వారు ఎలా వ్యవహరిస్తున్నారంటే ఇది ఇరిగేషన్ భూమి అయినప్పటికీ కూడా వాళ్ళు ఇది వాళ్ళ సొంత భూమిగా వాళ్ళ పెత్తనం చలాయిస్తూ ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. అదేవిధంగా మాకు లింగాలగట్టు గ్రామం మా సున్నిపేట గ్రామంలో ఉంటుంది. ఆ లింగాలగట్టు గ్రామం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. లింగాలగట్టు గ్రామంలో ప్రభుత్వం శాంక్షన్ చేసిన రోడ్లు ఏదైనా వేయాలంటే వాటికి అనుమతించిన పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వ బడ్జెట్ని ఈ ఫారెస్ట్ వాళ్ళు పనులు చేయనీయకుండా దుర్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా ఇదే లింగాలగట్టు గ్రామంలో మహిళలకి సామూహిక మరుగుదొడ్లు లేవు. వాళ్ళకి మరుగుదొడ్ల కోసం చాలా ఇబ్బంది అవుతుంది. ఆ మరుగుదొడ్లు నిర్మించాలన్నా కూడా చేయనీయకుండా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆడవారు బహిర్భూమికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ లింగాలగట్టు గ్రామంలో వీళ్ళు కూడా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు ఈ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ వాళ్ళకి పిల్లలు పుట్టి కుటుంబాలు పెరిగాయి. కానీ వాళ్ళు ఏదైనా పాత ఇల్లులు రేకులు మార్చుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ ఫారెస్ట్ అధికారుల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరగాల్సి వస్తుంది. అయినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎవరన్నా ఏదైనా చిన్న పని చేసుకోవాలంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మాకు వినిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సాయంత్రం 10 అయితే ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్ గేట్ వేస్తున్నారు. ఎవరైనా యువతల నుంచి అవతలకి ఒక గ్రామంలోనే ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వెళ్ళాలంటే వాళ్ళ అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మా సుండిపెంట గ్రామం కానీ లింగాలగట్టు గ్రామం కానీ మాకు ఏ పని ఉన్నా కానీ అయితే కింద ఉన్న దోర్నాలకు కానీ మార్కాపురం కానీ వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర 50 రూపాయలు రుసుము వసూలు చేస్తున్నారు, 70 రూపాయలు రుసుము వసూలు చేస్తున్నారు. దయచేసి మా విజ్ఞప్తి అటవీ శాఖ మంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా విజ్ఞప్తి ఏమిటంటే ఈ లోకల్లో ఎవరైతే లోకల్ ఐడి కార్డు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర ఈ రుసుము వసూలు చేయొద్దని మేము అభ్యర్థిస్తున్నాము. దయచేసి మా సమస్యల మీద మీరు దృష్టి పెట్టి మా ప్రజలను కాపాడాలని కోరుతున్నాము. మా లింగాలగట్టు గ్రామానికి ఫారెస్ట్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు, గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి ఆయన మా గ్రామానికి సీసీ రోడ్లు 20 లక్షల రూపాయల సీసీ రోడ్లు శాంక్షన్ అయితే గత సంవత్సరం నుంచి ఈరోజు కూడా రోడ్డు వేసుకోవడానికి మాకు పర్మిషన్ లేకుండా మమ్మల్ని డబ్బులు ఇస్తే రోడ్లు వేసుకుంటామనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని రోడ్లు వేయకుండా ఆపడము. మా ఎమ్మెల్యే గారిని అడిగితే మేము ఇంకేం చేయలేం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆపేస్తున్నారు, నేను ఏం చేశానని చెప్పాను. డబ్బులు శాంక్షన్ అయ్యి కూడా బ్యాంకులు పడ్డ డబ్బులను కూడా ఈరోజు కూడా మేము ఖర్చు పెట్టుకొని మా ఊరుకున్న అభివృద్ధికి నోచుకోలేకపోయింది. కనీసం సీసీ రోడ్లు కట్టుకోవడానికి అవకాశం లేకుండా సీసీ రోడ్లు కాక ఊళ్ళో రేకులు మార్చుకోవడానికి కూడా మేము వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా అనే ఉద్దేశంతో మమ్మల్ని నానాక ఇబ్బందులు గతం నుంచి కూడా ఇబ్బందులు పెట్టుకుంటూ వస్తుంటాం. దాదాపు డ్యామ్ పునాది నుంచి మేము ఇక్కడ నివసిస్తూ మేము చేపల జీవనాధారంతో మేము ఇక్కడ నివాసం చేస్తున్నాం. కనీసం ఇక్కడ నుండి మేము కిందికి షికారు చేసుకోవాలని కిందికి పోవటానికి మన ఎర్రగొండపాలెం రేంజ్లోకి గంజారపల్లి రేంజ్లోకి పోవటానికి కూడా మాకు ఇబ్బంది, ఫారెస్ట్ వాళ్ళ ఇబ్బందులు. మీరు ఇక్కడ ఉండటానికి లేదు, ఇక్కడ పట్టడానికి లేదు, మీకు ఎక్కడ ఉండటానికి లేదని చెప్పి మేము డబ్బులు ఇచ్చి చేయాల్సిన అవసరాలు కూడా వస్తున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, ఫారెస్ట్ మినిస్టరు
అదిగాక గ్రామాభివృద్ధి శాఖ మంత్రి ఆయన ఉన్నాడనే ఆశతో కూడా మేము జీవిస్తున్నాం. ఈరోజు అది మాకు తక్షణం ఆయన చొరవ తీసుకొని మా లింగాలగట్టు గ్రామానికి ఇల్లు కట్టుకోవటం కానీ, మా పంపలకు రేకులు మార్చుకోవటం కానీ, ఆడవాళ్లకు బాత్రూమ్లు నిర్మించుకోవటానికి కానీ ఆయన అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశం, సీసీ రోడ్లు కానీ ఆయన అభివృద్ధి చేస్తాడని ఆశించుతూ ఫారెస్ట్ వారికి ఆయన ఏమి సలహాలు చెబుతారో చెప్పి మాకు అభివృద్ధిని నోసుకునేటట్టు ఆయన ఇస్తాడనే ఆశ. మా కుటుంబం దాదాపు 1200 కుటుంబాలు ఇక్కడ నివాసం చేస్తున్నాం లింగాలగట్టు గ్రామంలో. కనీసం అంటే ఇన్ని గ్రామాలు కూడా నానాకు ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళ బాధలు చెక్క పోస్ట్ కానీ దాటిపోవడానికి కూడా మాకు అవకాశం లేదు. నైట్ రావడానికి కూడా ఆ చెక్క పోస్ట్ కాడ బంద్ చేసి ఒక గేట్ అడ్డం పెట్టి మమ్మల్ని నిర్బంధించడానికి ఇబ్బంది పెడుతుంది. దయచేసి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో తీసుకొని మమ్మల్ని ఈ బాధ నుంచి తప్పిస్తాడని మరీ ప్రార్థిస్తున్నాం. నిన్న ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడి హేయమైన చర్య. 10 మందికి చెప్పవలసిన ఆత్మకూరు శ్రీశైలం శాసనసభ్యులు రాజారెడ్డి రాజన్న కానీ ఇలాంటి సంఘటనలకు పాల్పడడం అనేది చాలా దురదృష్టకర విషయం. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న ఒక ఎస్సీ అతను, ఒక ఎస్టీ అతను, ఒక ముస్లిం మైనారిటీ. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అందరినీ అనేక విధాలుగా అభివృద్ధి బాట నడిపించాలని అనుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క అంటుంటా ఉంటే, మరోపక్క దళితులపై గిరిజనులపై దాడి చేయడము అది ఎంత మాత్రం సమంజసమో అది రాజన్నకే అర్థమవుతుంది. డ్యూటీలో ఉండగా, యూనిఫామ్లో ఉండగా ఒక వ్యక్తి పైన దాడి చేసి వారిని అక్కడి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరం, దాదాపు 70-75 కిలోమీటర్లు తీసుకుని వెళ్ళి సున్నిపెంట శ్రీశైలంలో తిప్పుతూ వారిని కొడుతూ వాళ్ళ చెప్పుల కింద కూర్చోపెట్టుకోవడం, వాళ్ళను కులాల పేరు పెట్టి దూషించడం చాలా బాధాకర విషయం. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము ఒకటే తెలియజేసుకున్నాం, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇలాంటి చర్యలు పాల్పడిన వారికి ఖచ్చితంగా ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటే మరొకరు ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉంటారన్నదే మా అభిప్రాయం. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా గిరిజనులకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అన్నది దేశవ్యాప్తంగా ఉంటుంది. దీనికి మేము పార్టీలతో పాటు సంబంధం లేకుండా ఖచ్చితంగా అందరం బంజారాలు అయితేమి అన్ని కులాలతో కలుపుకొని అతనిపై చర్యలు కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికి కూడా మేము ముందుంటామని తెలియజేస్తూ, నా పేరు బాలు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్. వెనక నీ పక్కన ఉన్నాయి దండలు ఇస్తున్నారు మీరు. ఒకసారి నిలబడన్నా. అందరికీ నమస్కారం అండి. మొన్న నేను అనుకుంటా దాదాపు ఒక నెల కింద ఈ వార్డులో నేను ఏమంటే డోర్ టు డోర్
క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఈ స్కూల్ దగ్గర కూడా వచ్చినాను. అక్కడ పేరెంట్స్ అప్పుడు నేను ఏమంటే చిన్న పిల్లలు ఫుట్బాల్ చూశాను, పిల్లల్ని గమనించాను. నేను అన్నాను, అడిగినాను అక్కడ టీచర్స్ కూడా ఉంటే అడిగినాను, మేడం బాల్ బై మిస్టేక్ అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వెళ్తే ఏమైంది పిల్లలది పరిస్థితి చేసి నేను అప్పుడే ఇమీడియట్ నేను ఇక్కడ వాటిలో మన ఏమంటే గణేష్ అన్నకి అట్లనే సాయినాథ్ కి అందరికి పిలిచి చెప్పినాను, కంపల్సరీ ఇక్కడ ఎంత వీలైతే అంత తొందరగా మనం గోడ కట్టాల్సిందే. ఎందుకంటే చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు, అక్కడ ఏమన్నా ప్రమాదం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎందుకంటే మీరు చూస్తున్నారు మనకు ఏమంటే ఎంత ఒక హాఫ్ మీటర్ కూడా దూరం లేదు మన మాజీ ఎంపీ ఇల్లు. వాళ్ళు అన్నా కొంచెమన్నా గమనించారు. ఇది మన స్కూల్ ది రెస్పాన్సిబిలిటీ, ఇది అట్లానే మన ఏమంటే ఒక నాయకుల రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పిల్లలకి ముందే మనం గ్రహించి ఏమన్నా ఇన్సిడెంట్ అయ్యే ముందే మనం గ్రహించి మనం ఇది కట్టడం మన కర్తవ్యం. అది దానికోసం ఖచ్చితంగా ఇంకొకటి సార్ చెప్పినట్టు ఇక్కడ కూడా చూస్తున్నాను నీళ్ళు అక్కడనే ఆగిపోయింది. నేను కంపల్సరీ అది కూడా మన ఏమంటే మన ఎంఈఓ గారితో కూడా మాట్లాడి మా కమిషనర్ కూడా మాట్లాడి ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తానని నేను అట్లనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మన గణేష్ అన్నకి అట్లనే మన సాయినాథ్ అన్నకి మన ఏఈ గారికి సపరేట్ గా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళనే ఇమీడియట్ దాని మీద రియాక్ట్ అయ్యి విత్ ఇన్ ఏమంటే ఒక 20-25 days లో దీనికి పూర్తి చేశారు. దానికోసం ప్రత్యేక ఏఈ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఈ సాయిబాబా నగర్ మున్సిపల్ స్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. నా పేరు వెంకట సుబ్బారెడ్డి. ముఖ్యంగా ఈ పాఠశాలలో ఈ 2 ట్రాన్స్ఫార్ గ్రౌండ్లు ఏర్పాటు చేయబడినాయి. గతంలో మాకు తెలియదు దాని గురించి టైం, కానీ ఇక్కడ పిల్లలు ఆడుకునే సమయంలో బాల్ ఆట కానీ ఇంకోటి ఆడుకుంటూ పరిగెత్తుకుంటున్న సమస్య ఉంది. కాబట్టి మా దగ్గరికి సారు నేను ఏదో కార్యక్రమం చేపించారు మా దగ్గరికి రావడం జరిగింది. సార్ ఈ సమస్య ఉందని చెప్పినాను. చెప్తే ఆయన పాపం దీనికి కృషి చేసి ఏఈ గారి సార్తో తర్వాత ఫిరోజ్ సార్ గారితో చెప్పి ఆ యొక్క పెన్సిల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పూర్తి చేయించినాడు. ఆయనకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రత్యేకంగా ఫిరోజ్ సార్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకొక సమస్య ఉంది. పాఠశాల మైదానము ఉండడేమో దండిగా ఉంది, కానీ ఇక్కడ ఈ వర్షం పడితే రోడ్డు మీద వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ యొక్క మైదానంలోకి చాగుతాయి. అది 2-3 రోజులు 4 రోజులు ఉంటాయి. పిల్లలు కొంచెం ఆడుకోవడానికి ఇబ్బంది అయింది. కాబట్టి ఈ యొక్క పూడికను తోలిచ్చి మనకు సహకరిస్తే మేము ప్రత్యేకంగా ఈ ఫిరోజ్ సార్ గారికి, గణేష్ చౌదరి గారికి, ముఖ్యంగా ఇక్కడ హాజరైనటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. ఈరోజు స్థానిక 25వ వార్డు నందు చిన్నపిల్లల స్కూలు ప్రహరీ గోడ ట్రాన్స్ఫారానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి వార్డు పర్యటనలో భాగంగా గతంలో ఎన్ఎండి ఫిరోజ్ గారు ఈ వార్డుకు చేసి వార్డు పర్యటనలో ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫారం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం, చిన్న పిల్లలు ట్రాన్స్ఫారం చుట్టూ తిరగడం, ఏదైనా ప్రమాదం జరుగుతుందని ఆయన వెంటనే చలించి ఏఈ గారికి వెంటనే చెప్పి ప్రహరీ గోడ దగ్గరుండి కట్టించడం జరిగింది. మరి ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఎవరుంటారంటే ఎన్ఎండి ఫిరోజ్ గారు, ఎన్ఎండి ఫ్యామిలీ ఉంటా ఉంది. కాబట్టి ఇవంతా ప్రజలు గమనించాలా. మరి మీ చిన్న పిల్లల సేఫ్టీ కోసం వారు ఎంతగానో తప్పించి ప్రహరీ గోడ కట్టించడం జరిగింది. గతంలో ఈ స్కూల్ దాదాపు అంటే 70-80 సంవత్సరాల నుంచి స్కూల్ ఉంది. నా వార్డుకు కూడా 2 పోలింగ్ బూత్లు ఈ స్కూల్లోనే ఉండేటివి. ఎలక్షన్ల టైంలో కూడా ఎవరు పట్టించుకునే నాదులు లేడు. అక్కడ ఏదైనా చిన్నపిల్లలకు షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని అన్న గమనించి ఇవన్నీ చేసినారు. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలు ఎవరైతే అభివృద్ధి చేస్తా ఉన్నారో ఇవన్నీ గమనించి మీ పిల్లల యొక్క బాగు కోసం మీరు అడగకపోయినా మరి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి ఈ ప్రహరీ కూడా ఏం సమస్య ఎందుకు కట్టలేదు అంటే, సార్ ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉంది కాబట్టి మీరే చేపియాలని స్కూల్ వాళ్ళు చెప్తే వెంటనే స్పందించి ఏఈ గారిని పిలిపించి గణేష్ చౌదరి గారిని ఇక్కడనే ఉంచి దాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు మళ్ళా వచ్చి పరిశీలించడం జరిగింది. ఇటువంటి నాయకులు మనకు దొరకడం చాలా అరుదు. కాబట్టి మనము మంచి నాయకులను ఎన్నుకునేందుకు నంద్యాల పట్టణ ప్రజలంతా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చేందుకు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
శ్రీశైలంలో అటవీ ఉద్యోగులపై దాడి చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని వారి అనుచరులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పార్టీ నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజు నాయక్, రాగుల రాముడు, శ్రీనివాసులు నాయక్, సుంకన్నలు మాట్లాడుతూ శ్రీశైలంలో శిఖరం వద్ద శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు వారి అనుచరులతో కలిసి మద్యం మత్తులో అటవీ శాఖ గిరిజన ఉద్యోగులపై అరాచకం సృష్టించి దౌర్జన్యానికి తెగబడ్డాడన్నారు. అటవీ సిబ్బందిపై దాడి చేసి ఉద్యోగులను వాహనంలో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి అర్ధరాత్రి వరకు వాహనంలో తిప్పుతూ దాడి చేయడం హేమైన చర్యని తీవ్రంగా ఖండించారు. ప్రజలచే ఎన్నుకోబడిన బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ గూండాల్లా, రౌడీలా ప్రవర్తించి అటవీ శాఖ అధికారులపై దాడి చేయడం సమంజసం కాదన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రామానాయక్ మరో 3 ఉద్యోగులను చితకబాది వాహనంలో కొట్టుకుంటూ రాత్రంతా తిప్పి గెస్ట్ హౌస్ దగ్గర కాళ్ల కింద కూర్చోబెట్టడం అప్రజాస్వామికం అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి పార్టీ సభ్యత్వం నుంచి తొలగించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్న గిరిజన సంఘ నాయకులతో కలిసి దశల వారీగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జోలికి వస్తే గిరిజన జాతి ఊకుండదు. మాది రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన సంఘాలు అందరూ ఏకమై ఈ దురాగతానికి, ఈ దాష్టికానికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే పైన కఠినంగా శిక్ష పడాలా. అందుకే ఈ రోజు గౌరవ ఎస్పీ గారి దగ్గర వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ఖచ్చితంగా ఆయన పైన కిడ్నాప్ కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అతను అరెస్టు చేసి పార్టీ నుంచి సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కె రాజునాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు. ఏదైతే ఫారెస్ట్ అధికారుల పైన గిరిజనపై దాడి చేశారో దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. అలాగే ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి చెప్పుకుంటాడో డిప్యూటీ సీఎం గారు, అదే శాఖ పైన, ఫారెస్ట్ శాఖ పైన దాడి జరిగింది, ఆ అధికారుల పైన దాడి జరిగింది. ఆ తప్పదాగి మొత్తం అర్ధరాత్రి ఆ గుడి పరిసరాలు తిరగడము, దీనిపైన పూర్తి ఖండిస్తాం. అట్రాసిటీ కేసులు పెట్టి ఆయనని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే కేసు కట్టి ఏవైతే కేసులు అమెండ్మెంట్ అవుతాయో, అట్రాసిటీ కేసులు కానీ తర్వాత ఇతర కేసులు ఏవైతే కిడ్నాప్ చేశారో ఇవన్నీ ఏవైతే సెక్షన్ కింద వస్తాయో ఖచ్చితంగా కట్టి వెంటనే ఆ ఎమ్మెల్యే రిమాండ్ పంపించాల్సిందిగా ఎస్పీ గారిని డిమాండ్ చేయడం జరిగింది. శ్రీనివాస్ నాయక్, వైఎస్ఆర్సీపీ.
శ్రీ కేదారేశ్వరి మాత సమేత ప్రధానేశ్వర స్వామి నమో నమః. నడమనంది స్వామి క్షేత్రంలో దేవస్థానంలో ఈరోజు ఇక్కడ వెనక నిర్మాణం జరుగుతున్న 5 రూములకు స్లాబ్ వేయడం జరుగుతుంది. ఈ 5 రూములు గత 10 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోక ఉండడం వలన ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం, వివాహాలు శుభకార్యాలు చేసుకునే దానికి వాళ్ళ భక్తులకు రూములు తక్కువ ఉండడం వలన దాతల సహకారంతో ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో గవర్నమెంట్ అధికారుల సూచనల మేరకు వారి సహాయ సహకారాలతో ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న ఈ 5 రూములు నిర్మాణంలో దాతల సహకారం అనువలించి ఈ దేవస్థానం దగ్గర ఎలాంటి ఆలోచన లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి కమిటీ సభ్యుల సహకారం, అదేవిధంగా దేవస్థానంలోని పూజారుల యొక్క సహకారము, అందరి సహాయ సహకారాల వల్ల ఈరోజు స్లాబ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఒక్కొక్క గది 15x21 కొలతల ప్రకారం స్లాబ్ వేయడం జరుగుతోంది. ప్రస్తుతం కొంతమంది దాతలు తమ ఆర్థిక స్థితిని బట్టి ఇస్తామన్నారు, ఇవ్వడం జరిగింది. ఈ స్లాబ్ అయిన తర్వాత రూములలో బండపరులు అయితేనేమి, బాత్రూమ్ నిర్మాణాలు, కరెంటు, ఇదంతా పనులు ఉన్నాయి. ఇక్కడే వంటశాల ఏర్పాటు చేసి రాబోయే కార్తీక మాసం నాటికి రూములు పూర్తి చేయాలనే సంకల్పంతో మా సభ్యులు అందరూ సుఖనిచ్చేంత పనిచేస్తున్నాం. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో దాతల సహకారంతో పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం స్లాబ్ జరుగుతున్న రూముల నిర్మాణంలో భక్తులు, దాతలు సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. కార్తీక మాసంలో భక్తులకు రోజుకు 1500 నుండి 2000 మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ సంఖ్య పెరిగినా మేము చేసేదానికి, పదార్థాలు తయారు చేసేదానికి కానీ కష్టపడడానికి మా సభ్యులు అందరూ సిద్ధంగా ఉన్నారు. దాతల సహకారం ఉంటేనే ఏదైనా ముందుకు సాగుతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. దయచేసి అందరికీ మా మనవి, ఖచ్చితంగా మీ వంతు సహాయ సహకారాలు ఈ నిర్మాణంలో చూపిస్తారనిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ కేదారేశ్వర సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవాలయము నంద్యాలలో కొత్తరోజు నంది, ప్రథమ నంది, ప్రమద నంది పేర్లతో పిలువబడుతున్న ఈ ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో చాలా కాలం నుంచి రూములు ఆగిపోయినాయి, అందరూ కూడా తెలుసు. ఈరోజు దాతల సహకారంతో ఈ రూముల నిర్మాణం అనేది జరుగుతుంది. అదేవిధంగా పూర్వము ఇక్కడ పెళ్లిళ్ళు చాలా జరిగేవి కాబట్టి ఆ పెళ్లిళ్ళు రూములు వసతులు లేకపోవడం వల్ల చాలామంది చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ దృష్టి ఉండడంతో అప్పట్లో ఉన్న రామచంద్రరెడ్డి అనే ఆయన ఈ రూములు 5 రూములు కూడా ప్రారంభం చేసినారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు భక్తులందరూ కూడా విషయం తెలుసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రూముల నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి పూర్వ వైభవం అనేది రావాలని